నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. వారం పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడే పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్తే. భారతదేశం గర్వించదగ్గటువంటి విషయము, భారత పౌరులంతా కూడా గల్లా ఎగరేసుకునేటువంటి ఒక అంశాన్ని మనం చూసాం. ఇప్పటిదాకా మనకేదైనా జరిగితే కూడా అమెరికా వైపు చైనాను రష్యాను సాయం అర్థించేటువంటి దిశ నుంచి ఉక్రెయిన్ రష్యా రెండు దేశాల మధ్యన భారతదేశం మధ్యవర్తిత్వం వహిస్తే మేము శాంతి చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడాలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దాన్ని వెనుకున్నటువంటి నేపథ్యాన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఈరోజు భారత్ యొక్క స్థానం ప్రపంచ దేశాల్లో పెరిగిందనేది వాస్తవం. రెండవది ఇది మరొక రోజు భారత్ తీసుకుంటున్న వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి కూడా ప్రపంచ ప్రజలు నెమ్మదిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం ముఖ్యంగా ఈ ఐసిస్ అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఈ మొత్తం జిహాదీ వ్యవహారాలు కానీ లేదా ఇటువంటి వ్యవహారాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం కానీ ఇవన్నీ కూడా చూసి ఈరోజు అందరూ విసిగిపోయి ఉన్నారు ఈ మొత్తం వ్యవహారంతో. కేవలం తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికో లేదా తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికో అమెరికా లాంటి దేశం చేస్తున్న కొన్ని పనుల్ని ఈరోజు ప్రజలు అంగీకరించడం లేదు. ఇది నెమ్మదిగా అమెరికా కూడా తెలిసి వస్తోంది. ఆ తెలిసి వస్తున్న నేపథ్యంలో అమెరికా మళ్ళా రకరకాల పేర్లతో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. రకరకాల పేర్లు, ఒకటి ఇస్లామిక్ తీవ్రవాదం అనొచ్చు, లేదా ఇంకొక స్వేచ్ఛాయుత వాతావరణానికి భిన్నంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్న పేర్లతో కావచ్చు, ఈ లిబరలిజం, సోషలిజం లాంటి వాటిని వ్యతిరేకిస్తున్నారని రకరకాల కారణాలతో చాలా దేశాల మీద అమెరికా ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ఇబ్బందికరమైన వాతావరణంలో ఆ వాతావరణాన్ని తట్టుకొని కొన్ని దేశాలు గట్టిగా నిలబడగలుగుతున్నాయి. అటువంటి దేశాలలో ముఖ్యంగా భారతదేశం ఒకటి. ఇప్పుడు మనం బ్రిక్స్ కూటమి ఏదైతే తీసుకుంటామో, అమెరికా రష్యా రెండు అగ్రదేశాలన్నీ మనం అనుకుంటే, ఈ బ్రిక్స్ కూటమి బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, భారత్, దాంతో రష్యా కూడా ఉంది. కానీ ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 దేశాలు అమెరికా రష్యాలతో సమానంగా ఈరోజు ప్రపంచ రాజకీయాల్ని శాసించే దిశగా సాగుతున్న వేళ ఇక్కడ సౌత్ ఆఫ్రికా కొన్ని తప్పులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఏం చేసింది? పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో పాలస్తీనా వైపు వెళ్ళి మొగ్గు చూపి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి సౌత్ ఆఫ్రికానే వెళ్ళింది ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా. సో ఇక మిగిలింది చైనాని అటు రష్యా కానీ ఇటు అమెరికా కానీ అంగీకరించే ప్రసక్తి లేదు. చైనాను కూడా అంగీకరించారు. అటువంటి పరిస్థితుల్లో మిగిలింది బ్రెజిల్ కానీ భారతదేశం కానీ. బ్రెజిల్ కన్నా కూడా ఈరోజు భారతదేశానికి విలువ ఎక్కువ రావడానికి కారణం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక గట్టిగా నిలదొక్కుని కొనసాగుతూ ఉండడం, ప్రజాస్వామ్య విలువలు పునాదులు ఉండడం. రెండవది, ఒక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ అనే వ్యక్తి గత 10 ఏళ్లుగా పూర్తి మెజారిటీతో పాలన సాగిస్తూ ఉండడం, ఆయన తనదైన శైలిలో ముందుకెళ్ళడం. సో ఈ రూపేణ చూసుకుంటే, అంటే గత 10 ఏళ్లలో జరుగుతున్న రకరకాల పరిణామాల్ని మనం చూసుకుంటే, ఇక్కడ భారత్ ఒక్కటే ఒక స్పష్టమైన వైఖరితో, స్పష్టమైన విధానంతో నెమ్మదిగా ఎదుగుతూ ఈరోజు 3వ ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా సాగుతూ, జనాభాలో కూడా అత్యధిక జనాభా కలిగిన దేశంగా కూడా ఉంటూ, ఎవరి పక్షాన తీసుకోకుండా కేవలం తనకంటూ ఒక విధానం, తన ప్రయోజనాలకని ముందుకు వెళ్తున్న వేళ భారత్ యొక్క క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కూడా భారత్ స్పష్టంగా ఉంది. 2 దేశాల దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇద్దరూ శాంతియుతంగా ఉండాలి. యుక్రెయిన్ రష్యా విషయంలోనూ భారత్ స్పష్టంగా ఉంది, ఇది శాంతి ద్వారానే పరిష్కరించుకోవాలి, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈ యుద్ధం అనవసరమైన యుద్ధం, కొంతమంది అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి దీనిలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి
మీరు శాంతి దిశగా చర్చల దిశగా వెళ్ళండి అనేది భారత్ యొక్క స్టాండ్. ఆ విషయంలో అమెరికాకి భారత్ ఒత్తాసు పలకలేదు, రష్యాకి పలకలేదు. అట్లనే అమెరికాతోనూ ఈరోజు తన మిత్రత్వాన్ని చెడగొట్టుకోలేదు, రష్యాతోనూ మిత్రత్వాన్ని చెడగొట్టుకోలేదు. రెండు వైపులా మిత్రత్వాన్ని అటువంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగలిగే సత్తా ఈరోజు భారత్కు ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. అదే విషయాన్ని ఈరోజు పుతిన్ బహిరంగంగా, ఎందుకంటే పుతిన్ ఏ సమావేశంలో ఈ మాటలు అన్నారో, ఆయన బ్రిక్స్కి సంబంధించి కొంతమంది వీళ్ళని పిలిచి సమావేశం పెట్టిన సందర్భంగా ఆఫ్రికా లీడర్లు కూడా కొందరున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సహజ సిద్ధంగా భారత్ని పుతినే కాదు అందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు యుక్రెయిన్ అధ్యక్షుడు కూడా భారత్ తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలదు, ఈ విషయంలో భారత్ చొరవ చూపాలి అని చెప్పి అతను అంటున్నాడు. ఇప్పుడు పుతిన్ అదే మాట అన్నాడు. అమెరికా కూడా ఈ విషయం తెలుసు, భారత్ తలుచుకుంటే దీన్ని ఆపగలదు. మొన్న ఇక్కడ రెండు సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి, భారత్ యొక్క ప్రభావం రష్యా మీద ఎలా ఉంది అని. భారతీయ విద్యార్థుల్ని బయటికి తీసుకురావడానికి అంత భీకర యుద్ధంలో కూడా ఒక 24 గంటల విండో తీసుకోగలిగిన సత్తా భారత్కి ఆ రోజు ఉండింది. నిన్న కూడా నరేంద్ర మోడీ గారు యుక్రెయిన్ వెళ్ళిన సందర్భంగా 36 గంటల పాటు ఆ దేశంలో సైరన్లు మోగలేదు. అంటే రష్యా ఎటువంటి దాడి చేయకుండా నిశ్శబ్దంగా ఉంది. అది దేనికి సూచిక? అంతకుముందు అమెరికా అధ్యక్షుడు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ యుద్ధం ఆపలేదు. ఒక్క నరేంద్ర మోడీ ఆ గడ్డ మీద ఉన్నంత కాలం సమయం 36 గంటల పాటు అక్కడ యుద్ధం జరగలేదు. సో ఈ గౌరవం అనేది ఒక్కసారిగా రాదు. ఇప్పుడు చరిత్ర మనం తీసుకుంటే ఆ గౌరవాన్ని ఈరోజు అమెరికా కోల్పోతుంది. చివరగా ఈరోజు పరిస్థితి ఏంటి? అమెరికాది డాలర్లలో కూడా మేము బిజినెస్ చేయమనే స్టేజ్కి వచ్చేసింది ప్రపంచం. నువ్వు డాలర్లను అడ్డుపెట్టుకుని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నావు కాబట్టి డాలర్లో కూడా మేము బిజినెస్ చేయమనే స్టేజ్కి ఈరోజు ప్రపంచం వచ్చింది అని అంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర కారణంగా మారుతున్న పరిస్థితుల్లో ఎదుగుతున్న భారత్ని నువ్వు గుర్తించాలి. అది ఈ రోజు కూడా అమెరికాకి సహించడం లేదు. బంగ్లాదేశ్లో జరిగింది ఇవన్నీ చూస్తే అమెరికా భారత్ ఎదుగుదలని చైనా కోసం అంగీకరిస్తూనే అట్లని నన్ను ప్రశ్నించే స్థాయికి భారత్ ఉండకూడదు అనేది అమెరికా విధానం. దానికి అనుగుణంగానే బంగ్లాదేశ్లో ఏదో గొడవ చేసింది, ఇంకోటి ఏదో చేసిందన్న అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు భారత్కి ప్రపంచ దేశాల్లో వస్తున్న గుర్తింపు, భారత్ వైఖరికి వస్తున్న ఏదైతే మద్దతు ఉందో ఆ మద్దతే పుతిన్ చేత ఈరోజు అదే మాటలు చెప్పించే, గతంలో జెలెన్స్కీ చేత చెప్పించే, అంతకుముందు అమెరికా దౌత్యాధికారులు కూడా భారత్ తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. ఈ యుద్ధం ఎందుకు కొనసాగుతోంది ఏంది అన్న విషయాలు మనం పక్కన పెట్టి ఇజ్రాయెల్ సంబంధించిన విషయంలో కూడా అదే జరుగుతోంది. అందువల్ల ఏంటంటే ఆ పాక్షికత ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడం కష్టం. నువ్వు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో లొంగాల్సి ఉంటుంది. అది చెయ్యకుండా భారతదేశం చాలా జాగ్రత్తగా ఎప్పటి నుంచి పివి నరసింహరావు హయాంలో భారతదేశం మీద అటమిక్ శాంక్షన్ల దగ్గర నుంచి ఆ వాజ్పేయి గారు బాంబు పేల్చిన తర్వాత నుంచి ఈరోజు భారతదేశం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ అన్ని ఆటంకాలని దాటుకుంటూ ఎదుగుతోంది. ఆర్థికంగా కూడా ఈరోజు 7% ఖచ్చితంగా భారతదేశ గ్రోత్ ఉంటుంది, జీడిపి గ్రోత్ ఉంటుంది అనే విషయం వచ్చింది. మిగతా ఏ ఎకానమీల్లో ఇటువంటి పరిస్థితి లేదు. అందువల్ల భారత్ చాలా జాగ్రత్తగా వేస్తున్న ఈ అడుగులకి, ఎదుగుతున్న తీరుకి ఇది గుర్తింపు. ఇందులో పెద్దగా ఈరోజు పుతిన్ చెప్పినా, రేపు అక్కడ ట్రంప్ వచ్చినా లేదా హ్యారిస్ వచ్చి చెప్పినా కూడా భారత్కి ఈరోజు ఆ గౌరవం ఉంది. ఇంకొకటి ఇటీవల మనకి ఈ గత వారంలో వచ్చిన ఒక ప్రకటన, ఈ బ్రిక్స్ దేశాల అధినేతల సమావేశాన్ని భారత్ న్యూయార్క్లో హోస్ట్ చేయబోతోంది. ఓకే, బ్రిక్స్ అంటున్నాను, సారీ, క్వాడ్ దేశాల అధినేతల సమావేశాన్ని. క్వాడ్ దేశాలు ఎవరు? ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, ఇండియా, జపాన్తో కలుపుకొని ఈ దేశాల యొక్క అధినేతల సమావేశాన్ని బ్రిటన్ మన న్యూయార్క్ నగరంలో భారతదేశ ప్రధానమంత్రి హోస్ట్ చేయబోతున్నాడు. దీని అర్థం ఏమిటి? రెండవది, జెలెన్స్కీతో మాట్లాడిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి అటు పుతిన్తోనూ మాట్లాడాడు, ఇటు బైడెన్తోనూ మాట్లాడాడు. నేను అక్కడ ఏం చర్చించానో ఆయన నాకేం చెప్పాడు, నా అభిప్రాయం ఏంది ఇద్దరికీ చెప్పాడు ఆయన.
ఇద్దరికి చెప్పాల్సిన విషయాలు చెప్పాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ భారత్ చాలా జాగ్రత్తగా ఎదుగుతోంది, నిష్పక్షపాతంగా ఉంది, తన ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటోంది. ఒక నమ్మకమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈరోజు ఉండడం భారతదేశానికి కలిసి వచ్చిన అంశం. వీటన్నిటి కారణంగానే ఈరోజు పుతిన్ చెప్పిన ప్రకటన ఏదైతే ఉందో అది వీటన్నిటికీ రుజువు. సీషెల్స్, మాల్దీవ్స్, బహ్రెయిన్, బ్రూనై నిన్న అంటే ఇట్లాంటి చిన్న చిన్న దేశాలను చాలా టెక్నికల్గా ఎంచుకొని ఒక ప్రధానమంత్రి ఆయన స్థాయిలో వెళ్ళి రావడం అనేటువంటిది కూడా దీనికి కొంత ప్రభావం చూపించినటువంటి చెప్పుకోవచ్చు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ మొట్టమొదటి నుంచి పర్సనల్ ర్యాపో బుల్ చేసే వ్యక్తి. అవును, అది దేశాధినేతలైనా కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్త అయినా కానీ వ్యక్తిగత సంబంధాలు పెట్టుకునే వ్యక్తి. అవును, షింజో అబే జపాన్. ఆ వ్యక్తి గత 10 ఏళ్లుగా ఆయన ప్రధానిగా ఉంటూ ఎంతో మంది నేతల్ని కలిసినప్పుడు ఆ సహజ సిద్ధమైన స్వభావం ఏదైతే ఉందో దాని కారణంగా ఆయనకి ప్రపంచంలో ఉన్న దేశాధినేతలందరితోనూ ఏదో ఒక సందర్భంలో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వ్యక్తిగత సంబంధాలని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తిగత సంబంధాలకి ప్రాధాన్యత ఇచ్చే ప్రధానమంత్రిగా అందులో రాజకీయాలు ఏమీ లేవు. ఇప్పుడు యుఏఈలో మనకి ఒక అబుదాబిలో దేవాలయం కట్టగలిగిన ముస్లిం దేశంలో, ఖతార్ నుంచి మన మాజీ నేవల్ అధికారులని విడిపించుకురాగలిగిన, లేదా గల్ఫ్లో వేరే సౌదీ అరేబియా యువరాజుతో మంచి సంబంధాలు పెట్టుకోగలిగిన, ఇవన్నీ కూడా ఇక్కడ మతము లేదా కులము లేదా ఇంకొకటి సిద్ధాంతము కాదు. మన దేశ ప్రయోజనాలకి ఏది మంచిది, ప్రపంచానికి ఏది మంచిది, ఈ అంశాలు దృష్టిలో పెట్టుకునే భారత ప్రధానమంత్రి అన్ని దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ వచ్చారు. చాలా మంది అనుకున్నారు ఈయన ప్రధాని అయితే, బీజేపీ నాయకుడు ప్రధాని అయితే గల్ఫ్ దేశాలన్నీ, ఇస్లామిక్ దేశాలన్నీ బహిష్కరిస్తాయని. ఈరోజు పరిస్థితి ఉల్టా. అదే ఇస్లామిక్ దేశాలు గుళ్ళు కట్టున్నాయి. అదే గుడిని ప్రైమ్ మినిస్టర్ పోయి ప్రారంభించి వస్తున్నాడు అక్కడ స్థానికంగా ఉన్న సుల్తాన్తో కలిపి. సో ఈ మొత్తం వ్యవహారానికి కొనసాగింపే ఈరోజు బ్రూనై కూడా ఇస్లామిక్ దేశమైనప్పటికీ, ఒక రాజు సుల్తాన్గా అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికి కావాల్సింది బేసిక్గా మంచి వాణిజ్యం చేయగలిగిన మార్కెట్, మంచి పెట్టుబడులు పెట్టిన మార్కెట్, మంచి నమ్మకంతో స్థిరత్వంతో పనిచేయగలిగిన ప్రభుత్వాధినేత. ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా సహజంగా స్వాగతిస్తారు. ఈరోజు రెండోది, ఈయనకున్న పర్సనల్ ర్యాపో బుల్ చేయడం అనే ఒక సహజ సిద్ధ స్వభావం ఏదైతే ఉందో, ఇప్పుడు 40 ఏళ్ళు పూర్తయ్యాయి బ్రూనైతో దౌత్య సంబంధాలు పెట్టుకొని. ప్రధానమంత్రి వెళ్లాల్సిన పని లేదు, ఉపరాష్ట్రపతినో రాష్ట్రపతినో వాళ్ళని కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళడం, మాట్లాడడం మనకి తూర్పు ఆసియా దేశాల్లో ఒక మంచి పరిణామం. ఎందుకంటే మనకి ఇప్పటికే మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, లావోస్ వీళ్ళతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ చిన్న దేశంతో కూడా, మనం చిన్న దేశం అయినప్పటికీ కూడా మనం దాంతో కూడా మన సంబంధాలు కోరుకుంటున్నాం అనే ఒక సందేశం అనేది ఈరోజు ప్రధానమంత్రి ఇవ్వగలిగారు. దాంతో ఏమవుతుంది, ఒక వ్యక్తిగతంగా ఒక ప్రధానే స్వయంగా వస్తే, అంటే ఆ దేశపు యువరాజే స్వయంగా వచ్చి ఆయన్ని ఆహ్వానించడం అనేది ఒక రకంగా భారతదేశానికి దగ్గర గౌరవం. ఆ గౌరవాన్ని తీసుకొస్తున్న ప్రధానమంత్రికి మనం అభినందనలు తెలియజేయాలి. అటువంటి గౌరవం ఈరోజు ఆయన సింగపూర్కి వెళ్ళాడు. సింగపూర్ నుంచి, బ్రూనై నుంచి సింగపూర్లో కూడా సింగపూర్ ప్రధానితోటి ఇది ప్రోటోకాల్ ఫోటో, ఇది మా ఫ్రెండ్షిప్ ఫోటో అని సపరేట్గా మాట్లాడేంత, అది వ్యక్తిగత ర్యాపో, అది సహజ సిద్ధంగా ఉంది. అది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఇటలీ ప్రధానమంత్రి ఆమె మోడీతో సెల్ఫీ దిగడము, ఇవన్నీ కూడా, ఈవెన్ ప్యూటిన్ కూడా వ్యక్తిగతంగా పాల్గొనడం, ఇవన్నీ. సింగపూర్తో కూడా 2 పరిణామాలు మనం ఇక్కడ గట్టిగా గమనిస్తే, సింగపూర్ ఈరోజు మన ఏవియేషన్ రంగంలో టాటాలతో కలిపి ఒక పెద్ద పెట్టుబడిదారు. రెండవది, సెమీ కండక్టర్ విషయంలో సింగపూరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే సింగపూర్కి తెలుసు భారత్లో ఉన్న వనరులు, భారత్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం. ఎందుకంటే సింగపూర్కి జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ ఉన్నవే, దగ్గరగా ఉన్న భారత్లో 1 చైనా, 2 భారత్. వాళ్ళు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఆ జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ని అధిగమించడానికి వాళ్ళకి చైనా కన్నా భారత్లోకి రావడం సులభం. ఎందుకంటే భారత్లో సుస్థిర విధానాలు ఉన్నాయి, సుస్థిరమైన పాలన సాగుతూ ఉంటుంది, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. పివి నరసింహరావు ప్రభుత్వం వచ్చింది, మన్మోహన్ సింగ్ వచ్చారు, వాజ్పేయి 2 సార్లు వచ్చి వెళ్ళారు, ఇప్పుడు ప్రధానమంత్రి. ఒక విధానం మారలేదు.
స్వేచ్ఛాయుత వాణిజ్య విధానం ఏదైతే ఉందో, విదేశాంగ నీతి ఏదైతే ఉందో అది పెద్దగా మార్పులు లేవు. అందరూ దేశానికి పనికొచ్చే రీతిలో వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లారు తప్ప డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురాలేదు. ఒక విధానం సుస్థిరంగా సాగుతోంది కాబట్టి చైనా కన్నా కూడా సింగపూర్కి భారతదేశంతో వాణిజ్యం చేయడం సులభం, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం సులభం, భారతదేశంలో తమ ధనాన్ని పెంచుకోవడం సులభం. సో ఈ విషయం సింగపూర్కి తెలుసు కాబట్టి సెమీకండక్టర్ రంగంలో చైనాలో చాలా పెట్టుబడులు ఉన్నాయి సింగపూర్కి, అయినప్పటికీ కూడా భారతదేశంలో కూడా పెట్టాలని నిర్ణయించుకోవడం, ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న దేశాలు అయినప్పటికీ కూడా వాటి యొక్క విలువ ప్రాధాన్యతను ప్రధానమంత్రి స్వయంగా గ్రహించడమే కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునేలా చేయడము, తద్వారా అల్టిమేట్గా ఇక్కడ ఏంటి, భారత్ యొక్క ప్రయోజనాలని కాపాడడం. ఇది సాధించగలగడం అనేది నరేంద్ర మోడీ యొక్క ప్రత్యేకత. వ్యక్తిగతంగా విదేశాంగ విధానం క్రెడిట్ మోడీకి ఇవ్వచ్చు, మోడీకి ఇవ్వాలి, మోడీ యొక్క టీంకి ఇవ్వాలి. ఓకే, మోడీకి అండదండలుగా నిలుస్తున్న ఒక ఇద్దరు ప్రధాన వ్యక్తులు, అజిత్ దోవల్ కావచ్చు లేదా జయశంకర్ కావచ్చు, అంతర్గతంగా ఆ టీంలో పనిచేస్తున్న అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ ఒక రకంగా ఆ పై స్థాయిలో ఉన్న ఈ టీం ఏదైతే ఉందో ఆ టీం చాలా గట్టిగా తమ నిర్ణయాలను తీసుకుంటోంది, ముందుకెళ్తోంది. దాన్ని బట్టే ఎప్పుడైతే నువ్వు గట్టిగా నిర్ణయాలు తీసుకుని అది స్పష్టంగా చెప్పగలుగుతావో ఆ రోజు ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళు ఒక మాట లోపల బయట రెండో మాట లేదు, ఒకటే మాట. అది విదేశాంగ శాఖతో మాట్లాడినా ఒకే మాట, హోంశాఖతో మాట్లాడినా ఒకే మాట, రక్షణ శాఖతో మాట్లాడినా ఒకే మాట, ప్రధానమంత్రి మాట్లాడినా ఒకే మాట. ఆ సందేశం ఎప్పుడైతే వెళ్తుందో దేశాలకు కూడా స్పష్టత ఉంటుంది, వీళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలి, ఇష్టం ఉంటే ఇష్టం లేకపోయినా. అందువల్ల ఇది ఒక రకంగా చూస్తే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక స్పష్టమైన వైఖరితో సాగే ప్రభుత్వానికి లభిస్తున్న గౌరవం, ఆ గౌరవం మొన్న ప్యూతిన్ మాటల్లో కూడా ఇదైంది, బ్రూనే పర్యటనలో అయింది, అంతకుముందు ఆయన పోలాండ్ వెళ్ళినప్పుడు అయింది. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఆయన ఈ క్వాడ్ సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా వీటి మీద చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా సంభవిస్తాయి అన్నది మనం వేచి చూడాలి. ఏది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ఫలితాలు ఇవన్నీ కూడా. ఇంకొక అంశం, టెలిగ్రామ్కి సంబంధించిన సీఈఓని ఫ్రాన్స్లో అరెస్ట్ చేయడము, భారతదేశంలోనేమో వికీపీడియా పైన ఢిల్లీ హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం. ఈ అంటే విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో ఆ దేశాల చట్టాలను గౌరవించాలా వద్దా, మనం చట్టాలను వదిలేసి వాళ్ళకి గౌరవించాలనేటువంటిది తీవ్రమైనటువంటి చర్చ. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు టెలిగ్రామ్ కానీ వికీపీడియా కానీ ఈ రెండింటికి సంబంధించి ప్రధానమైన అంశం అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము కేవలం ఇంటర్మీడియటరీస్ మాత్రమే, మేము ప్రజలకి ఒక ప్లాట్ఫామ్ను మాత్రమే అందజేస్తాం అంతే తప్ప మేము కంటెంట్ని పెట్టము. ఇది ఒక వాదన, ఒక అంశం. రెండో అంశము, వాట్సప్, ఫేస్బుక్, టెలిగ్రాము లాంటి చోట్లకు వచ్చేసరికి ఏదైతే ఈ ట్రాన్స్క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్ ట్రాన్స్క్రిప్టెడ్ మెసేజింగ్ సిస్టమ్స్ ఉన్నాయో టెలిగ్రామ్ లాంటివి, అటువంటి ఎండ్ టు ఎండ్ హైలీ క్రిప్టెడ్ ట్రాన్స్క్రిప్షన్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ కొంత ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్ని ఈ తీవ్రవాదులు, ఉగ్రవాదులు హింసను రెచ్చగొట్టడానికి వాడుకున్నారు. వాటిని మేము బ్రేక్ చేయగలిగే శక్తి సాధారణ పోలీస్ శాఖకు లేదు కాబట్టి ఈ విషయంపై పోలీస్ శాఖకు సహకరించాలి అన్నది రెండవ అంశం. ఇక్కడ ఈ మొట్టమొదటి శ్రేణిలో ఉన్న ఫేస్బుక్ కానీ వాట్సాప్లు కానీ వీళ్ళు ఏదైతే వికీపీడియా కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము రెండు రకాల అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని మేము పరిశీలిస్తాం. ఒకటి, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రైవసీని కాపాడడం, రెండవది మా వేదికల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకుండా చూడడం. ఇప్పుడు వాట్సాప్ ఏం చేసింది, ఎలక్షన్లప్పుడు గ్రూపుల్లో ఉండే మెంబర్ల సంఖ్య తగ్గించింది, నువ్వు ఎన్ని మెసేజెస్ ఫార్వర్డ్ చేయగలవో దాన్ని లిమిట్ చేసింది. ఇటువంటివి ఆ ప్లాట్ఫామ్ స్వయంగా తీసుకునే చర్యలు, ఏది రెచ్చగొట్టడం, ఇది చేయడం. ఇటువంటి స్వీయ నిషేధిత చర్యలు, నియంత్రణ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు ఆ ప్లాట్ఫామ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అది టెలిగ్రామ్ లాంటి చోట్ల కుదరదు. ఎందుకంటే టెలిగ్రాము ఆ మెసేజ్ని కూడా
చదవదు, మెసేజ్ని కూడా స్టోర్ చేయదు. నువ్వు మెసేజ్ సెండ్ కొట్టంగానే అది ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్రిప్టెడ్ కోడ్లో కన్వర్ట్ అయ్యి ఎండ్ యూజర్ దగ్గర మాత్రమే అది మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఇది సాంకేతిక పరంగా ఒక ఇబ్బంది. ఆ ఇబ్బందిని టెలిగ్రామ్ లాంటి వాళ్ళు పలుమార్లు చెప్పినా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అది కుదరదు, మీరు చెప్పాలి అనేది ఒకటి. ఇది సాంకేతికంగా ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అంశాలు. అయితే ఇక్కడ రెండవ అంశాన్ని ఎప్పుడైతే వీళ్ళు తీసుకొస్తారో స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇలాంటి అంశాలని ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతాయో, ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు సమాచారాన్ని అడిగినా ఇవన్నీ ముందు పెడతాయి. పెట్టినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, అంటే 100% ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. ఇతరులకి హాని కలిగించినంత వరకే నీకు స్వేచ్ఛ. నువ్వు ఎప్పుడైతే హాని కలిగిస్తావో నీకు అది ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఒకటే చట్టం. ఈరోజు భారతదేశంలో ఉన్న చట్టమైనా, యూరోప్లో ఉన్న చట్టమైనా. సో ఎప్పుడైతే ఈ అంశం అనేది తెర మీదకి వస్తుందో ఖచ్చితంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 100% కుదరదు. అది నువ్వు ఇతరులకి హాని చేయనంత వరకు, ఇతరులని కించపరచనంత వరకే అది ఉంటుంది. కాబట్టి అక్కడ నువ్వు మాకు సహకరించాలి. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో ఈ ఏదైతే ఇతరులకి హాని కలిగించే అంశాలు ఉన్నాయో అక్కడ మీరు సహకరించాలి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, భారతదేశంలో కూడా దీని మీద కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్, టెలిగ్రామ్ మధ్యలో చాలా కాలంగా గొడవ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వలసవాదుల విషయానికి వచ్చిన తర్వాత ఈ వలసవాదులందరూ ఈ టెలిగ్రామ్ని ఉపయోగించుకొని అల్లర్లు చేస్తున్నారని విషయాన్ని అటు జర్మనీ, ఇటు ఫ్రాన్స్, ఇది బురద వాళ్ళు తెచ్చిపెట్టుకున్నదే. ఇప్పుడు ఆ బురదను కడుక్కునే ప్రయత్నంలో ఆ బురదని ఎగదోయడానికి టెలిగ్రాము సహకరించడం లేదు అనేది వాళ్ళ వాదన. సో ఆ వాదనలో భాగంగా టెలిగ్రామ్ మీద వాళ్ళు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు మాకు సహకరించాలి అని. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, సాంకేతిక పరంగా అది మాకు కుదరని పని. రెండోది ప్రైవసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వంటి పెద్ద పెద్ద అంశాల జోలికి మాట్లాడినప్పుడు చివరికి అది ఫ్రాన్స్లో అతను దొరికినప్పుడు పట్టుకొని ఈ మొత్తం అంశం మీద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఒక రకంగా ఈ పాశ్చాత్య దేశాల వైఖరిని మనం గమనిస్తే ద్వంద్వ వైఖరి. ఒక పక్క నువ్వేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఎగదోసేది నువ్వే, ఈ వలసవాదుల్ని, ఉదారవాదుల్ని, ఈ కుట్రలు పన్నే వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకునేది మీరే అంతా చేసి అది మీ నెత్తి మీదకి వచ్చినప్పుడు ఇది చేస్తున్నదంతా ఇట్లాంటి ప్లాట్ఫామ్లు వీళ్ళని నేను అనగదొక్కాలి అనడం, ఇది ఒక అంశం. ఇక్కడ ఈ అంశం ఇప్పుడు భారతదేశం మొట్టమొదటి నుంచి స్పష్టంగా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక స్టేజ్ వరకే. ఇటువంటి స్పష్టమైన వైఖరి పాశ్చాత్య దేశాల్లో లేదు, అమెరికాలో కూడా. కానీ ఈరోజు ఇదే పాశ్చాత్య దేశాలు ఇటువంటి వైఖరినే ప్రపంచ దేశాల మీద రుద్దిన పాశ్చాత్య దేశాలు దాన్నే ప్రశ్నిస్తూ ఈరోజు ఈ ప్లాట్ఫామ్స్ మీద ఒత్తిడి పెడుతున్నాయి. ఇంతకుముందు వాట్సాప్ CEO మీద కూడా వీళ్ళు అమెరికన్ సెనేట్ ఎంక్వైరీ చేసింది, ఫేస్బుక్ CEOని కూర్చోబెట్టి మాట్లాడింది, గూగుల్ CEOని కూర్చోబెట్టి మాట్లాడింది, మీరు ఇవ్వాల్సిందే దేశానికి అని చెప్తా ఉంది. ఇటువంటి ఒత్తిడి ఈ దేశాలే తీసుకురావడం వాటి యొక్క ద్వంద్వ వైఖరికి ఈరోజు నిదర్శనం. తన దాకా వస్తే కానీ తెలియదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఒక లైన్ తీసుకోవాలి, అంటే ఒక తాటికి ప్రపంచం రావాలి. హింసని రెచ్చగొట్టడం కానీ ఆ దేశ వ్యతిరేక చర్యలను కాపాడడం. ఇక్కడ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే దేశ వ్యతిరేక చర్యలు అంటే ఏంటి? ఇప్పుడు అమెరికా జిహాద్ని ప్రోత్సహించి ఆఫ్ఘనిస్తాన్లో, కాశ్మీర్లో యుద్ధం చేస్తుంది, అది భారత్కి వ్యతిరేక చర్య, అమెరికా కాదు. కెనడా విషయంలో ఏం జరుగుతుంది? కెనడాలో ఖలిస్తాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అమెరికాలోనూ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళని మనకి ఇవ్వమంటే ఇవ్వరు. మొన్న పన్ను విషయంలో ఒక భారతీయ రాయబారి మీద ఆరోపణలు చేశారు. మీరు ఇంకొక దేశం విషయంలో ఏలుబెట్టి ఆ దేశ అంతర్గత రక్షణను రెచ్చగొట్టినప్పుడేమో తప్పు కాదు. అంటే ఈ అంతర్గత రక్షణ అనే అంశంలో ఉన్న ద్వంద్వ వైఖరి కూడా ఇది స్పష్టం చేస్తాం. ఒకటి, నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీటి పేర్లతో నువ్వు చెప్పిన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈరోజు నీకే ఎదురు తిరుగుతున్నాయి. రెండోది, దేశ అంతర్గతం అనేది, దేశ అంతర్గత రక్షణ అనేది కూడా ఈరోజు ఎదురు తిరుగుతుంది. చట్టాలు అందరికీ ఒకటేలా ఉండాలి. ఇవి ఇప్పుడు గూగుల్ కానీ ఇంకోటి కానీ అవి ప్రపంచ సంస్థ,
అదేదో భారతదేశానికి పరిమితమైన సంస్థ ఇంకోటే కాదు. సో వాటికి సంబంధించిన నియంత్రించే చట్టాలు కానీ వీటి గురించి మాట్లాడేటప్పుడు అన్ని దేశాలకి సమానంగా ఉండేలా చట్టాలు ఉండాలి తప్ప నీకు అనుకూలంగా ఉండి భారత్కు వ్యతిరేకంగా ఉండకూడదు. సో ఈ టెలిగ్రామ్ వ్యవహారం మళ్ళా ఈ మొత్తం ద్వంద్వ వైఖరిని ఒకసారి టెలిగ్రామ్ పేరే కానీ మిగిలిన అన్ని సంస్థలు నిన్న ఢిల్లీ హైకోర్టు వికీపీడియా మీద విరుచుకుపడింది. ఎవరి మీదనో నువ్వు ఆర్టికల్ రాసినప్పుడు వాళ్ళు నీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇది ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు నువ్వేం స్పందించావు? ఆ రాసిన వాళ్ళ వివరాలు ఎందుకు చెప్పవు? వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో ఎందుకు చెప్పవు? ఇస్తే వాళ్ళు తేల్చుకుంటారు. ఆ విషయం కూడా నువ్వు చెప్పకుండా ఇది మేము నీ చట్టాలకి ఇది కాదు, మేము ఫలానా దేశం ఉంటామంటే దేశాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. ఈ దేశంలో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఈ దేశ చట్టాలని గౌరవించాలి, ఏదో ఒక పరిమితి వరకు గౌరవించాలి. అది కానప్పుడు దేశాన్ని వదిలేయమని. ఇప్పుడు ఎక్స్ అనే ప్లాట్ఫాము బ్రెజిల్లో, ఇప్పుడు మన లాటిన్ అమెరికన్ నేషన్లో గొడవ వస్తే ఆ జడ్జి స్వయంగా చెప్పాడు రేపటి నుంచి ఎక్స్ని నేను బ్యాన్ చేస్తున్నాను. అంతే. వస్తే మస్క్ లేదా మస్క్ ప్రతినిధి నా ముందు హాజరై వివరణ ఇస్తే సరే, లేదంటే నేను బ్యాన్ చేస్తున్నా. బ్యాన్ చేసేసారు. అంతే. ఇప్పుడు ఈ విషయంలో ద్వంద్వ వైఖరులు అవలంబిస్తే కుదరదు. ఇటువంటి ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేయగలిగిన సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అన్ని దేశాలు ఒకటే తాటి జాగ్రత్త ఉండాలి, ఒకటే నిబంధనలు రూపొందించాలి తప్ప ఇందులో పాశ్చాత్య దేశాలకి పనికొచ్చే విధంగా ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూలు, రష్యాకి ఇంకో రూలు, ఇవన్నీ పని చేయవు. ఈ విషయాన్ని టెలిగ్రామ్ ఉదంతం ఇంకోసారి, అందుకనే చివరికి ఫ్రాన్స్ టెలిగ్రామ్ సిఇఓకి బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది, విడుదల చేయాల్సి వచ్చింది. సో ఇది ఒక రకంగా ప్రపంచ దేశాలన్నీ కూర్చొని తెలుసుకోవాల్సిన అంశం. ఇదేదో అమెరికాను పాశ్చాత్య దేశాలు చెప్తే తేలే అంశం కాదు. ఇంతకు ముందు కూడా ప్రోటోకాల్స్ ప్రపంచ దేశాలు రూపొందించుకున్నాయి అందరికీ ఒకటేగా ఉండేటట్లు. అటువంటి ప్రోటోకాల్స్ని రూపొందించుకోవాలి, అటువంటి ప్రోటోకాల్స్ని అన్ని దేశాలకు వర్తించేలా చూసుకోవాలి. ఇందులో ద్వంద్వ వైఖరి కుదరదు. ఈ విషయాన్నే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యుఎస్ఏ, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకున్నంత కాలం ఏమవుతుంది, నీకు ఈ డ్రామా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకొక అంశము కేజ్రీవాల్ పైన ఛార్జ్ షీట్ వేసేసారు. ఛార్జ్ షీట్లో క్లియర్గా ముగ్గురు, సిసోడియా, కేజ్రీవాల్, దుర్గా పాఠక్, అతను ముగ్గురు కలిసి చేసిందే. ముగ్గురు కలిసి డబ్బులు తీసుకున్నారు, 45 కోట్ల వరకు గోవాకు పంపించేశారు. వాళ్ళు ఈ లిక్కర్ పాలసీని అవినీతి పరంగా చేశారనేటువంటి ఛార్జ్ షీట్ వేశారు. ఎట్లా దాన్ని చూడొచ్చు అంటారు? ఇప్పుడు మొట్టమొదటి నుంచి అటు సిబిఐ కానీ ఈడీ కానీ స్పష్టంగా ఉంది, సుమారు 50 కోట్ల రూపాయలు గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. గోవా ఎన్నికలకి ఈ సౌత్ కార్టల్ ఏదైతే ఉందో ఆ కార్టల్ తీసుకెళ్ళింది అని. దీనికి ఆ కేజ్రీవాల్ బృందం, అది అందులో కవిత కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బృందం చెప్పేది ఏంటంటే తీసుకెళ్లారు అని అంటున్నారు తప్ప అది ఎలా తీసుకెళ్లారు, అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడికి, మనీ ట్రైల్ అనేది ఏదైతే ఉందో దీని మీద స్పష్టమైన ఆధారాలు సిబిఐ కానీ ఈడీ కానీ చూపించలేకపోతున్నాయి అనేది వాళ్ళందరూ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఈ సిబిఐ ఈడీ వాదనలకు ప్రతివాదనలుగా వాళ్ళు చెప్తున్న అంశం. ఎట్టకేలకు ఈడీ ఫైనల్ ఛార్జ్ షీటు దాఖలు చేసింది తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటితో. ఈరోజు సిబిఐ కూడా ఈ విషయంలో ఐదవ ఛార్జ్ షీటు చివరి ఛార్జ్ షీట్ కూడా అని చెప్పి ఫైల్ చేసింది. ఈ 2 ఛార్జ్ షీట్లలో ఒకటే రకమైన వాదన ఉంది. ఆ వాదనకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను ఈరోజు ట్రయల్ కోర్టు ముందు చెప్తారు. ఇది ఒక కీలక అంశం. రెండోది, ఇప్పుడు ఏదైతే వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయో, ఆరోపణలకు సంబంధించిన ఆధారాల విషయం వచ్చాయో అవి ఒక ఎత్తు అయితే, రెండోది ఈ ఎంతకాలం ఒక వ్యక్తిని మీరు జైల్లో ఉంచుతారనేది రెండవ వాదన. ప్రధానంగా ఈ రెండవ వాదన మీదనే వీళ్ళేమీ పారిపోవట్లేదు, ఇది కావట్లేదు కాబట్టి మీకు ఇంతవరకు మీకు ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు అడ్డం పడతారనే పేరుతో మీరు అరెస్ట్లో పెట్టారు కాబట్టి వీళ్ళని ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, మీరే చెప్పారు, ఛార్జ్షీట్లు వేశారు కాబట్టి వీళ్ళని ఇంకా మేము విడుదల చేయవచ్చు అనేది సుప్రీంకోర్టు చెప్తున్న వాదన. దానికి అనుగుణంగానే ఒకదాని తర్వాత ఒకటి మనీష్ సిసోడియా, కవిత, మొన్న అతను ఇంకొక నాయర్ ఎవరైతే ఉన్నారో ఆప్ కమ్యూనికేషన్ హెడ్
విజయ్ నాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అందరికీ వరుసగా బెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు సిసోడియా ఇది మన కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లో కూడా వాదనలు ముగిసే 10వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఆ తీర్పును కూడా మనం ఊహించవచ్చు. ఒక రకంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కేసు విచారణ అంతా కూడా ట్రయల్ కోర్టులో సాగుతుంది. ట్రయల్ కోర్టులో దీని మీద ఎన్ని సంవత్సరాలు సాగుతుంది, ఎంత సాగుతుంది, ఏంటి అనేది రేపు సిబిఐ, ఈడీ, కేంద్ర ప్రభుత్వం యొక్క పట్టుదల మీద ఈ మొత్తం వ్యవహారం ఉంటుంది. సో ఇంకొక అవకాశం ఏంటంటే సిబిఐ, ఈడీకి ఏ రోజైనా కొత్త సాక్ష్యాలు అందుబాటులోకి వస్తే వాటిని కోర్టు దృష్టిలో పెట్టడానికి, వాటికి అనుబంధ ఛార్జ్షీట్ రూపంలోనూ మెమో రూపంలోనూ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కేసు ట్రయల్ దశకు చేరుకున్న వేళ ఇక్కడ తేలాల్సిందంతా కూడా ట్రయల్ కోర్టులో. ట్రయల్ కోర్టు ఇప్పుడు సిబిఐ, ఈడీ వాదన వింటుందా, వీళ్ళు చెప్తున్నది వింటుందా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఈ బెయిల్ పిటిషన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సహజ సిద్ధంగా అందరూ ఏ కేసుకి సంబంధించి అయినా నెమ్మదిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేజ్రీవాల్కి కూడా బెయిల్ లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క అంశం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని వేలాడారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ, న్యాయ ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇంత జరిగినా కూడా నైతిక విలువల గురించి మాట్లాడే కేజ్రీవాల్ ఆ నైతిక విలువల్ని పట్టించుకోకుండా కేవలం తన మీద కుట్రతో ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలనే చేస్తున్నారనే ఒకే మాట మాట్లాడుతూ జైల్లో కూడా ముఖ్యమంత్రిగానే ఉండడం, ఇది ఒక రకంగా మన దేశ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఎందుకంటే ఇంతవరకు ఏ మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద ఇటువంటి ఖచ్చితమైన ఆధారాలు వచ్చి అరెస్టు దాకా వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్ళా అది లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి అంతకు ముందున్న వీళ్ళందరి దగ్గర, జయలలిత కానీ మొట్టమొదటిసారి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తి అలాంటి నైతికత విలువలను పాటించకుండా మొండిగా నేను ముఖ్యమంత్రిని అన్న దీంతో ముందుకు సాగారు. అది ఈరోజు భవిష్యత్తులో ఎంతమంది రాజకీయ నాయకులకి ఆదర్శంగా ఉంటుంది, మన దేశ రాజకీయాలు భవిష్యత్తులో ఎంత దిగజారిపోవడానికి కారణమవుతాయన్నది మనం చూడాలి. అది ఇక్కడ ప్రధానంగా రాజకీయ విశ్లేషకులను కానీ లేదా ఈ రాజకీయ అధ్యాపకులకు కానీ వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే రేపు ప్రతి ఒక్కళ్ళు కేజ్రీవాల్ వైఖరిని అవలంబిస్తే ఏమవుతుంది అంతే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. అప్పుడు సచివాలయాల నుంచి ఎవరు పరిపాలన చేయరు, అందరూ జైల్లో నుంచి పరిపాలన. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ ఉంది. మహిళలకు సంబంధించిన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నగ్న వీడియోలు అన్నీ వచ్చినా కూడా ఆయన ఏ రోజు కనీసం పార్టీని సస్పెండ్ చేయలే, ఏమీ చేయలే. నిన్నగాక మొన్న తెలుగుదేశంలోకి వచ్చిన ఒక వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే గెలిస్తే ఆయన నగ్న వీడియో వస్తే వెంటనే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఇక్కడ జగన్ గారి వ్యవహార శైలి, చంద్రబాబు గారి వ్యవహార శైలి, ఇది బేసిక్గా నైతికతకు సంబంధించిన అంశం. నీ మీద ఆరోపణలు వచ్చాయి, బలమైన సాక్ష్యాలతో ఆరోపణలు వచ్చిన వేళ నువ్వు నైతికంగా దాన్ని యాక్సెప్ట్ చేసి నిష్పాక్షికమైన విచారణ జరిపేలా చూడాలి, నువ్వే సహకరించాలి. ఇక్కడ కేజ్రీవాల్ ఆ పని చేయలేదు. అందువల్ల ఇది ఎటువంటి పరిణామానికి వెళ్తుంది ఈ మొత్తం కేసు మనం తీసుకుంటే, కేసు ఒక లాజికల్ కంక్లూజన్కి వస్తుంది. ట్రయల్ కోర్టులో ఎన్ని సంవత్సరాలు సాగుతుందో సాగుతోంది, కానీ కేజ్రీవాల్ తీసుకున్న వైఖరి ఈరోజు మన 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఒక వినూత్న పరిణామం. ఆ వినూత్న పరిణామాన్ని ఎంతమంది ఆదర్శవంతంగా తీసుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఆరోపణ వచ్చినా మేము రాజీనామా చెయ్యం అంతే. దున్నపోతు మీద ఎంత వాన పడినా దానికి ఏమి కాదన్న వ్యవహారానికి వస్తే మాత్రం భారతదేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోతాయి. థ్యాంక్ యూ పార్సాద్ గారు. ఇది వారు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి విశ్లేషణ.